పాకిస్తాన్ కు వరుస షాకులు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒకవైపు భారత్, మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. బలూచిస్తాన్ మరికొన్ని రోజుల్లోనే పాకిస్తాన్ నుంచి విడిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ బయటకు వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారంటీ లేదు. పాక్ ఆర్మీ వాహనంపై రిమోట్ కంట్రోల్ తో ఐఈడీ బాంబును పేల్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్పెషల్ ప్రాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్. ఈ దాడిలో ఏకంగా పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. ఇక ముచ్కుంద్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తుంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బలూచిస్తాన్ పాకిస్తాన్ చేజారిపోతుందని అన్నారు. ఇక ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పాక్ ప్రభుత్వ నియంత్రణ లేదని, అది పాకిస్తాన్ నియంత్రణ నుంచి జారిపోయిందని తెలిపారు. మంత్రులు, ఉన్నతాధికారులు సెక్యూరిటీ ఎస్కాట్ లేకుండా బలూచిస్తాన్ ప్రావిన్స్లలో తిరగలేరన్నారు పాకిస్తాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. పాకిస్తాన్ కి ఇప్పుడు ఒకవైపు భారత్, మరోవైపు బలూచిస్తాన్, ఈ రెండు కలిపి ఒకసారి 30 దాడి జరిగినట్టు అవుతోంది. ఎందుకంటే మనం ఇప్పటికే నిన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని తీవ్రవాద స్థావరాలపై ఏకకాలం దాడి చేసి పూర్తిగా విధ్వంసం చేసేసాము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలన్నింటినీ కూడా నీలమట్టం చేసినాము. దాదాపుగా 100 మంది కూడా ఆ తీవ్రవాదులు చనిపోయినట్టుగా సమాచారం అంతా ఉంది. సో ఈ అనుకోని ఈ యొక్క దాడితో ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కకావికలమైందని చెప్పవచ్చు. ఇంకా ఆ ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ తో ఇంకా ఇప్పటికీ కోలుకోలేదు. దీంతో దిమ్మతిరిగి షాక్ తగిలిందని అనుకోవచ్చు. ఒకవైపు భారత్ దాడిని ఎలా తిప్పికొట్టాలి, ఏం చేయాలి తదుపరి అని ఆలోచిస్తున్న లోపే మరోవైపు పాకిస్తాన్ కు ఇంకొక ఎఫెక్ట్ రాబోతా ఉంది. అటు బలూచిస్తాన్, ఆ బలూచిస్తాన్ నుంచి కూడా తీవ్ర ఒత్తిడి వస్తుంది. బలూచిస్తాన్ నుంచి కూడా దాడి వస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బలూచిస్తాన్ సంబంధించి వారు సపరేట్ గా తమకంటూ ఒక దేశం కావాలంటూ బలూచిస్తాన్ విడిపోవాలని పాకిస్తాన్ నుంచి ఎప్పటి నుంచో కోరుకుంటుంది. సో దానిపైన ఇప్పటికి పాకిస్తాన్ సంబంధించి ఆర్మీ పైన కంటిన్యూస్ గా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ దాడుల పరంపర ఎక్కువైంది. బలూచిస్తాన్ ఆర్మీ ఒక దశలో ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీని మించి ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక టైట్ గా, అంటే స్ట్రెంథెన్ గా తయారైపోయింది. సో ఆ దాడులకు తెగబడము, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ పైన అటాక్ చేయడంలో సక్సెస్ అవుతూ వస్తుంది ఇటీవల కాలంలో. సో ఈ రోజు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ వెహికల్ పైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ చేసింది. ఎల్ఈడి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి రిమోట్ కంట్రోల్ తో కూడినటువంటి ఎల్ఈడి బాంబు పేల్చడంతో దాదాపుగా 14 మంది పాకిస్తాన్ సైనికులు మరణించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇది అంతా కూడా ముచ్కుంద్ ప్రాంతంలో జరిగినట్టుగా తెలుస్తా ఉంది. సో 14 మంది సైనికులు దీంట్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జరిపినటువంటి బాంబు దాడిలో చనిపోయారు. సో ఒకవైపు అటు బలూచిస్తాన్ నుంచి ఇటు పాకిస్తాన్ సంబంధించి సరిహద్దు ప్రాంతం సరిహద్దు నుంచి భారత్ అటాక్ చేస్తుండవు. రెండు వైపులా పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసే అటాకులు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటికే బలూచిస్తాన్ పై పాకిస్తాన్ పూర్తి స్థాయిలో నియంత్రణ కోల్పోయినట్టుగానే అక్కడ ఉన్నటువంటి నేతలే మాట్లాడుతున్నారు. దీనికి ఉదాహరణ ఏంటంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి మాజీ ప్రధాని షాహిద్ అబ్బాసీ కూడా ఈ బలూచిస్తాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి స్థాయిలో పాకిస్తాన్ బలూచిస్తాన్ పై నియంత్రణ కోల్పోయింది. ఇప్పుడు అక్కడ మనం స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి. ఇక మనం దానిపైన ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పటికీ ఆర్మీకి సంబంధించి ఎవరు పైన అక్కడ ఆర్మీ పైన వాళ్ళు అటాక్ చేస్తా ఉన్నారు. ఇటీవల కాలంలో వరుసపెట్టి అటాకులు జరుగుతా ఉన్నాయి. దీనికి తోడు మన బలూచిస్తాన్ సంబంధించి ఎవరైనా పాకిస్తాన్ సంబంధించి మంత్రులు కానీ ఎవరైనా వెళ్ళాలంటే, ముఖ్య నాయకులు వెళ్ళాలంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేసుకొని పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఫోర్స్ తో ఎస్కార్ తో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇవన్నీ బట్టి చూస్తే షాహిద్ అబ్బాస్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఇక దాని మీద మనం ఆశలు వదిలవలసిందే. వారు ఎప్పటికైనా వాళ్ళు మన నుంచి వేరుపడతారు అని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ కు భారత ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు షాహిద్ అబ్బాసీ చేసిన వ్యాఖ్యలు కూడా పాకిస్తాన్ కలవరపెడుతున్నాయి. ఎందుకంటే
కొద్ది రోజులుగా అక్కడ నుంచి వారు తమకు స్వేచ్ఛ కావాలని, తమకు సపరేట్ ప్రాంతం కావాలని చెప్పి ఎప్పటి నుంచో పోరాడుతూ వస్తున్నారు, దారిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తుంటే షాహిద్ అబ్బాసీ వ్యాఖ్యలు దానికి మరింత ఊతాన్ని ఇస్తున్నాయి, బలాన్ని ఇస్తున్నాయి. అంటే ఒక రకంగా ఇక పూర్తి స్థాయిలో పాకిస్తాన్ దాని బెలూచిస్తాన్ పై ఆశలు వదులుకోవాల్సిందే అని చెప్పేసి పాకిస్తాన్ మాజీ ప్రధాని షాహిద్ అబ్బాసీ వ్యాఖ్యలను బట్టి మనం అంచనా వేయాల్సి ఉంటుంది. సో ఇదొక వైపు అయితే, మరోవైపు భారత్ నుంచి కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇప్పటికే దాడులు దిగుతా ఉంది. నెక్స్ట్ తదుపరి కూడా ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది, ఎలాంటి వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతుంది భారత్ అనేది పాకిస్తాన్ పసిగట్టలేకపోతా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా నిన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసిన దాడి పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. సో దాంతో ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి, అసలు డ్యామేజ్ ఎంత అయింది, ఏం జరిగింది, ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పాక్ ప్రభుత్వం కూడా పూర్తిగా చేతులు ఎత్తేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే భారత్ తో యుద్ధానికి ముందు పాకిస్తాన్ ఆ తీవ్రవాదులను టార్గెట్ చేస్తా ఉంది. సో భారత్ ఖచ్చితంగా పాకిస్తాన్ లోని నిన్నటి ఆపరేషన్ సింధూరే కాదు, ఈ ఆపరేషన్ సింధూర్ కూడా కంటిన్యూ అవుతుంది, 2.0 కూడా ఉండవచ్చు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతా ఉంది. నెక్స్ట్ మరికొన్ని ఆ తీవ్రవాద శిబిరాల టార్గెట్ గా మేజర్ అటాక్స్ ఉండబోతున్నాయని చెప్పేసి ఇప్పటికీ ఆర్మీ నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే నిన్నటికి కూడా చూస్తా ఉంటే మాజీ ఆర్మీ అధికారి పెట్టిన పోస్ట్ కూడా సంచలనంగా మారింది. అవి పిక్చర్ బాకీ హై, పూర్తి స్థాయిలో ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా ఉంది, ఇది ట్రైలర్ మాత్రం అనే యాంగిల్లో ఫీడ్ చేయడం మాత్రం సంచలనం చెప్తా ఉంది. నెక్స్ట్ పాకిస్తాన్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలను, తీవ్రవాదులను నిర్మూలించడమే ధ్యేయంగా భారత్ అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. సో ఇదంతా కూడా పాకిస్తాన్ కు ఇప్పుడు ఒకవైపు తీవ్రవాదులు పక్కలో బల్యంగా తయారని చెప్పవచ్చు. ఇప్పుడు వాళ్ళని ఏం అనలేని పరిస్థితి, భారత్ దారులను తట్టుకోలేని పరిస్థితి, అటాకులను మన భారత్ చేస్తున్నటువంటి అటాక్ ను తిప్పికొట్టలేని పరిస్థితి. సో దీంతో బలూచిస్తాన్ ఒకవైపు తీవ్రవాదులు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒకవైపు దాడి, భారత్ ఆపరేషన్ సింధూర్ తో ఎఫెక్ట్ ఒకటి, మరోవైపు ఇంటర్నల్ గా పాకిస్తాన్ తీవ్రవాదులు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులను కాపాడుకోవాలా, లేకుంటే భారత్ లేకుంటే అటు బలూచిస్తాన్ తోని యుద్ధం రాకుండా వాళ్ళు చేస్తున్న దాడులను తిప్పి కొట్టాలా తెలియని పరిస్థితిలో పడిపోయింది. ఇవన్నిటికి తోడు అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ప్రపంచ దేశాల దృష్టిలో పాకిస్తాన్ చాలా పలుచనైపోయింది. ఎందుకంటే తీవ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ అదే తీవ్రవాదానికి బలి కాబోతుందా, అదే తీవ్రవాదంతో ఇప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో నాశనం కాబోతుందా అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ టీం తప్పుపడుతున్నాయి. ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి పాకిస్తానే కారణం. కొంతమంది మోస్ట్ వాంటెడ్ గా ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించినటువంటి తీవ్రవాదులకు సంబంధించినటువంటి షెల్టర్ జోన్ గా మారింది. గతంలో కూడా చూసాము మనము, ఆల్ఖైదాకు సంబంధించి బిన్ లాడెన్ కూడా అక్కడే పాకిస్తాన్ లో తలదాచుకుంటే అమెరికా సైన్యం వెళ్లి బిన్ లాడెన్ హతమార్చింది. ఇప్పుడు అమెరికాకు ఒక రూలు, మనకు ఒక రూల్ ఉండదు. సో అమెరికా ఏదైతే వ్యూహం అమలు చేసిందో ఇప్పుడు భారత్ కూడా అలాంటి వ్యూహం అమలు చేస్తుందని చెప్పవచ్చు. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది అదే. నెక్స్ట్ ఇది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే భారత్ కు ఎప్పటికైనా పాకిస్తాన్ లోని ఈ తీవ్రవాదులతో భారత్ ను అలజడి ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాయి. సో ఇది గమనించినటువంటి భారత్ ఎప్పటికైనా ఇక ఓపిక నశించినటువంటి మొన్న పహల్గాం దాడి ఘటనతో భారత్ ఒక సంకల్పం తీసుకుంది. ఇక వీళ్ళను వదిలిపెట్టకూడదు. ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా ఎంతో మంది అమాయకుల ప్రాణాలను కలిగి ఉంటున్నటువంటి పాకిస్తాన్ దానికి ఉన్నటువంటి తీవ్రవాదులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. ఇక ఇలా వదిలేస్తే అది రేపు పెనుముప్పుగా మారుతుందని చెప్పి గ్రహించినటువంటి కేంద్ర ప్రభుత్వము, భారత సర్కార్ దీనికి ఆపరేషన్ సింధూర్ తో ఒక బీజం వేసిందని చెప్పవచ్చు. ఇది ఆపరేషన్ సింధూర్ నిజంగా కూడా అందరూ అనుకున్నట్టు నిన్నటితో అయిపోలేదు, ముయ్యలేదు, ఇది ఇంకా ఉంది. ఇది అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి భారత్ ని ఇబ్బంది పెట్టేటువంటి తీవ్రవాదులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, దానికి అనుకూలంగా పనిచేస్తున్న అనుబంధ సంస్థలు కావచ్చు, వాటి పూర్తి స్థాయిలో నిర్మూలించి విధ్వంసం చేసేంత వరకు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ అవుతుందని చెప్పేసి ఆర్మీ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా అడుగులు వేయబోతుందని తెలుస్తోంది. ఎందుకంటే ఇది చాలా ఆత్మగౌరవానికి ప్రతీక, ఎంతో మంది అమాయకులకు సంబంధించిన విషయం కాబట్టి కేంద్రం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. పహల్గాం దాడి ఘటన తర్వాత ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనము వదిలిపెట్టకూడదు, దాన్ని ఖచ్చితంగా నిర్మూలించాల్సిందే, అంతం చేయాల్సిందనే ఒక సంకల్పంతో ముందుకు వేస్తా ఉంది. సో ఈ రోజు రేపు కూడా మరికొన్ని కీలక పరిణామాలు జరగబోతున్నాయి. ఆర్మీ మరో ఒక కొత్త రకం దాడితో భారత ఆర్మీ పాకిస్తాన్ కి
మరొక పెను సవాల్ విసిరబోతా ఉంది. ఇప్పుడే ఆపరేషన్ సింధూర్ తో కోలుకోలేని పాకిస్తాన్ కు ఇక ముందు మరిన్ని భీకరమైన భారత్ నుంచి దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైతే తీవ్రవాదుల కేంద్రంగా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లోని అమాయక ప్రజలను టార్గెట్ గా భారత్ ఏ రోజు దాడులు చేయలేదు. ఎందుకంటే అది పాకిస్తాన్ తీవ్రవాద చర్య, అది పాకిస్తాన్ సంబంధించిన విషయం. పాకిస్తాన్ అలాంటి దాడులకు పాల్పడింది తప్ప భారత్ లోని అమాయకమైనటువంటి హిందువులను టార్గెట్ చేస్తూ అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ తన తీవ్రవాదులను రెచ్చగొట్టి ఇట్లాంటి దాడులకు పాల్పడింది తప్ప భారత్ ఏ రోజు ప్రతి సందర్భం పాకిస్తాన్ వల్ల తీవ్రవాదుల వల్ల భారత్ నష్టపోయింది తప్ప ఏ రోజు కూడా భారత్ పాకిస్తాన్ అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ దాడులు దిగలేదు. కానీ అన్ని చూసి ఓపిక తర్వాత భారత్ ఈ యొక్క అటాక్ స్టార్ట్ చేసిందని చెప్పవచ్చు. తీవ్రవాదాన్ని నిర్మూలించాలని ఏకైక లక్ష్యంతో ఆపరేషన్ సింధూర్ భారత ఆర్మీ అడుగులు వేస్తుంది. కేంద్ర సర్కార్ మోడీ సర్కార్ సహాయంతో ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. ఇక ఉపేక్షించలేదు. ఇక భవిష్యత్తులో ఆపరేషన్ సింధూర్ మరొక రూపం దాల్చుకొని పాకిస్తాన్ సంబంధించినటువంటి భూభాగంలో తలదాచుకున్నటువంటి ప్రతి ఒక్క తీవ్రవాదిని అంతం చేసేంత వరకు, మట్టు పెట్టేంత వరకు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ మాత్రం కంటిన్యూ అవుతా ఉంది. సో పాకిస్తాన్ కు ఇప్పుడు మొత్తం అష్టదిగ్బంధనం అయిందని చెప్పవచ్చు. ప్రపంచ దేశాల నుంచి సహాయ నిరాకరణ ఒకవైపు, భారత్ నుంచి అటాక్ వైపు ఒకవైపు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి ఒకవైపు. సో ఇవన్నీ అష్టదిగ్బంధనం. ఇవన్నిటికీ తోడుగా పాకిస్తాన్ లో అంతర్గతంగా అనేకమైన సమస్యలు, సంక్షోభాలు ఇవన్నీ చుట్టుముట్టాయి. సో దీంతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధాని కూడా షెహబాజ్ షరీఫ్ కూడా ఏం చెయ్యాలో నెక్స్ట్ తెలియని పరిస్థితి. ఇన్ని రోజులు కేవలం తీవ్రవాదులను అడ్డు పెట్టుకొని మేము దాడులు దిగబడతాం, ఇది చేస్తాం, అది చేస్తామని వీరాలు పలికినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఏం చెయ్యాలో, ఎక్కడ ఎటువైపు స్టార్ట్ చేయాలో, అటు బెలూచిస్తాన్ ను కంట్రోల్ చేయాలా, అటువైపు దాడులు దిగాలా, లేకుంటే అటు కాపాడుకోవాలా, బెలూచిస్తాన్ కాపాడుకోవాలా, లేకుంటే ఇటు భారత్ నుంచి జరుగుతున్న దాడులను తట్టుకోవాలా అనే ఒక పరిస్థితి నెలకొంది. సో వీటికి తోడు పాకిస్తాన్ లో అంతర్గత సమస్యలు, ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ చుట్టుముడుతున్నాయి. ఇవన్నీ పరిస్థితులు అతి కొద్ది రోజులున్న పాకిస్తాన్ లో ఒక భయంకరమైన సంక్షోభము రాబోతా ఉంది. దాన్ని తట్టుకోలేని పరిస్థితి. అది ఇక భవిష్యత్తులో పాకిస్తాన్ కోలుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు అని చెప్పేసి ఒక విశ్లేషణ ఏర్పడతా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ చేసిన తప్పులే తనే శిక్ష అనుభవిస్తుంది అనేది ఒకటి మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున భారత్ కు సంబంధించినటువంటి ఎప్పుడైతే పాకిస్తాన్ భారత్ తో పెట్టుకుందో, భారత్ నుంచి డిస్టర్బ్ చేయాలనుకుంటుందో, కాశ్మీర్ అజెండాగా, పిఓకే అజెండాగా భారత్ ను డిస్టర్బ్ చేయాలనుకుందో అప్పుడే పాక్ పతనం ప్రారంభమైందని మనం అనుకోవచ్చు. దానికి పేల్గాం దాడి ఘటన అనేది పాక్ పతనానికి పునాది. ఇక మున్ముందు పాకిస్తాన్ భవిష్యత్తు అగమ్య గోచరం. అసలు పాక్ ఉంటుందా లేదా అనేది మాత్రం ఒక ఆలోచించాల్సిన విషయం. అక్కడ ప్రజల పరిస్థితి, జీవన మొత్తం కూడా అగమ్య గోచరంగా మారుతుందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా విశ్లేషణలో అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే బలూచిస్తాన్ సంబంధించినటువంటి విడిపోయే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఈ రోజు కాకుండా భవిష్యత్తులో అతి త్వరలోనే అది ఖచ్చితంగా బలూచిస్తాన్ స్వతంత్ర ప్రాంతంగా ఏర్పడబోతా ఉంది. సో దానికి తోడు ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించినటువంటి నలువైపులా అంతా కూడా పూర్తి స్థాయిలో తమ నియంత్రణ కోల్పోయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడింది. సో కేవలం ఇప్పుడు పాకిస్తాన్ భారత్ శరణు కోరడము, ఆ తీవ్రవాదులను నిర్మూలించి తీవ్రవాద శిబిరాలను భారత్ కు చూపిస్తూ ఆ భారతే ఆ యొక్క పాకిస్తాన్ భూభాగంలో ఉన్న తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేసేలా సహకరించడము ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి పొరపాట్లు జరిగింది. ఇక మా తప్పు ఇక భవిష్యత్తులో జరగదు, భారత్ వైపు మేము వెళ్ళము, భారత్ ఇక మేము డిస్టర్బ్ చేయబోము అని ఒక ప్రపంచ దేశాల ముందు బహిరంగంగా క్షమాపణలు చెప్పి అట్లాంటి సందేశాన్ని పంపితే భారత్ ఏమైనా ఆలోచించే అవకాశం ఉంటుంది తప్ప ఇక భారత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితే లేదనే ఒక సంకేతాలు నిన్న ఆపరేషన్ సింధూర్ తో వెలువడ్డాయి. ఇక అది కంటిన్యూ, కేవలం అది ప్రారంభం మాత్రమే. ఇంకా భవిష్యత్తులో, ఇంకా ఫ్యూచర్ లో రానున్న రోజుల్లో ఈ ఆపరేషన్ సింధూర్ రూపం దాచుకొని మరిన్ని దాడులు చేసి పాకిస్తాన్ లో తలదాచుకున్నటువంటి ప్రతి ఒక్క తీవ్రవాదిని మట్టి గర్పించేంత వరకు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఆగదు. అదే విధంగా పేల్గాం దాడిలో చనిపోయినటువంటి నాట్ ఓన్లీ పేల్గాం దాడి, గతంలో దశాబ్ద కాలంగా కూడా తీవ్రవాదులు ఎవరైతే ఈ లష్కరే తోయిబా కావచ్చు, అదేవిధంగా జైషే మహమ్మద్ కావచ్చు, ఇలాంటి తీవ్రవాద సంస్థల వల్ల ఎంతో మంది భారత్ సంబంధించిన అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరి ఆత్మశాంతికి కలగాలంటే ఈ యొక్క నిన్న ఆపరేషన్ సింధూర్తో దాదాపు
ఈ యొక్క భారత్లోని అమాయకుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనటువంటి తీవ్రవాదులు నిన్న ఎవరైతే మరణించారో వారి మరణంతో వీళ్ళ ఆత్మకి శాంతి కలిగిందని చెప్పవచ్చు. భవిష్యత్తులో మరిన్ని దాడులు చేసి ఇంకా ఎవరైనా తీవ్రవాదులు పాకిస్తాన్ సహదర్చుకుంటే వారికి కూడా ఇలాంటి ఖచ్చితమైన జవాబు ఇచ్చి తీరుతాము. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ లోని తీవ్రవాదాన్ని మొత్తంగా కూడా సమూలంగా నిర్మూలిస్తాము అని చెప్పేసి భారత సైన్యం ప్రకటిస్తా ఉంది. సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. మరోవైపు పాకిస్తాన్లోని ఉగ్ర మూకలు ఉన్న 9 స్థావరాలపై భారత్ అటాక్ చేసింది. ఈ దెబ్బకు 100కు పైగా ఉగ్రవాదులు మరణించారు. జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన మారణ కాండకు ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది భారత ఆర్మీ. ఇక తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ తో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది.